ప్రభునామనకు ఘనత కలుగునుగాక. మార్క్స్ వార్త 2వ అధ్యాయము 11వ వాక్యం మనం చదువుకుంటున్నాము. పక్షవాయు గలవాణిని చూచి నువ్వు లేచి నీ పరిపెత్తుకొని నీ ఇంటికి పొమ్మని వానితో చెప్పాను. ప్రియమైనటువంటి దేవునులారా, ఇక్కడ మనం గమనించినప్పుడు బాగలేని వాడిని, పక్షవాయుతో మంచం పట్టిన ఒకరిని దేవుని సన్నిధికి తీసుకొస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అదే మనం గమనించినప్పుడు తీసుకొచ్చినప్పుడు ఏం చేస్తారు? లోపలికి వచ్చేట కూడా వారికి స్థలం లేదు. స్థలం లేనందున వారు ఆ ఇంటి పైకప్పు ఊడదీసి మంచంతో సగా ఆ పక్షవాయు గల వారిని కిందకు దించిన, ప్రభు ముందుకు దించినట్టుగా చూస్తున్నాం. వారి విశ్వాసం చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. ఆయన ఆ పక్షవాయు గల వానితో ఒక మాట చెప్తున్నాడు, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని చెప్పాడు. ఈ మాటకు అక్కడ కూర్చున్న అనేకులు సణుకున్నారు. ఎందుకంటే వారి ఉద్దేశంలో ప్రభు అతన్ని బాగు చేయాలని కోరుకున్నారే కానీ వారు బాహ్య శరీరానికి కలిగినటువంటి రోగాన్ని గమనించారు కానీ ఆత్మ కలిగిన పాపం అనే రోగాన్ని వాళ్ళు గమనించలేదు. అయితే వారు యేసుప్రభు ఈ మాట చెప్పినందుకు ఈయన ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు, పాపములు క్షమించుటకు దేవునికి ఒక్కడికే అధికారం ఉన్నదని ఈయనకి తెలియదా అని వాళ్ళు మనసులో అనుకొనగా వాళ్ళ హృదయ ఆలోచనలు ఎరిగిన దేవుడు వానితో చెప్తున్నాడు, కుమారుడా, నువ్వు లేచి నీ మంచం ఎత్తుకొని నడవమని చెప్పినట్టుగా చూస్తున్నాం. వెంటనే అతడు లేచి తన మంచం ఎత్తుకొని నడిచి వెళ్ళిపోతున్నట్టుగా చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవునులారా, శరీరానికి కలిగిన బలహీనతలు మనుషులు చూస్తున్నారు కానీ ఆత్మ కలిగిన బలహీనతలు ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నాడు. ఆత్మ కలిగినటువంటి రోగమే పాపము. పాపం అనే రోగం బయటికి కొన్ని పాపాలు బయటికి కనపడతాయి, కొన్ని రోగాలు బయటికి కనపడవు. పాపాత్మరాలైనటువంటి స్త్రీ కూడా యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. కన్నీటితో పాదాలు కడిగింది, తల వెంట్రుకలతో తుడిచింది, అత్తరు పూసింది. ఆమె హృదయం ఎంతగానో విరిగి నలిగి ఆయన సన్నిధిలో ఆమె కన్నీరు కార్చినట్టు చూసింది. మరి సీమోను, ప్రభుని భోజనానికి పిలిచిన సీమోను అయితే ఈయన ఎవరు, ఈమె ఎవరిదో ఎలాంటిదో ఈయనకి తెలియదా, ఎందుకు ఆమె చేత తాకించుకుంటున్నాడు, ఆమె పాదాలు పట్టుకుంటూ ఎందుకు ఒప్పుకుంటున్నాడు అని బాధపడుతున్నాడే కానీ ఆమెలో జరిగినటువంటి మారు మనసు పశ్చాత్తాపం ఎవరికి తెలియలేదు, సీమోనుకి తెలియలేదు. అది ప్రభుకే తెలుసు. ప్రభు కావాల్సింది కూడా అదే, మన హృదయం మార్చబడుట. మనలో కలిగేటటువంటి నిజమైన మారు మనసు పశ్చాత్తాపంను బట్టి ప్రభు మనకు జవాబిస్తాడు. మరి ఆమెతో చెప్పాడు, అమ్మ, నీ విశ్వాసం గొప్పది, నీ పాపములు క్షమించబడి ఉన్నది, నువ్వు సమాధానం గలదానివై లేచిపోము అని చెప్పినప్పుడు ఆమె వెంటనే అక్కడి నుంచి సంతోషంతో సమాధానంతో వెళ్ళిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తే మనలో ఉన్న పాపపు స్థితి మనకు అసమాధానం కలుగు చేస్తున్నట్టుగా చూస్తున్నాం. పాపము మనం బయటికి సంతోషంగా కనిపించినప్పటికీ మన హృదయంలో సమాధానం ఉందో లేదో అనేది అది మనకు తెలుసు, మన ప్రభువుకు తెలుసు. కాబట్టి ప్రియమైనటువంటి దెమ్మలాడు, ఇలాంటి స్థితిలో ఉండేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఏదో ఒక బలహీనత, ఏదో ఒక పాపం మన హృదయాన్ని శోధిస్తూ ఉంటుంది, బాధపరుస్తూ ఉంటుంది, మనకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. నువ్వు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా ప్రభు సన్నిధికి రావచ్చు. ప్రభు సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరిస్తే, మన పాపాలు ఒప్పుకుంటే, నోటితో ఒప్పుకోగలిగినవి కొన్ని ఉన్నాయి, ఒప్పుకోలేనివి కొన్ని ఉన్నాయి. నీ హృదయంతో ఒప్పుకొని ప్రభు సన్నిధిలో నుంచి మన క్షమాపణ పొందుకోవటానికి దేవుడు మనకు తరుణం ఇస్తున్నాడు. మరి సమరయ స్త్రీ కూడా ప్రభు సన్నిధిలోకి వచ్చింది. ఆ నీళ్ల కోసమే వచ్చింది. ప్రభు ఆమె కోసం అక్కడికి వెళ్ళాడు. ఆమె ప్రభుతో మాట్లాడుతుండగా ఆమెలో మారు మనసు పశ్చాత్తాపం కలుగుతున్నట్లుగా మనం చూస్తున్నాం. పాపములు ఎప్పుడైతే ప్రభు ఎత్తి చూపించాడో, అయ్యా, నువ్వు ప్రవక్తవని నేను నమ్ముచున్నానని చెప్పింది. ఇందులోకి ఆమె హృదయంలో ఏం కలిగింది? పాప క్షమాపణ కలిగింది. ఆమె పాపపు కుండను అక్కడ విడిచిపెట్టిపోయి ఆ యొక్క సమరయ దేశంలోకి వెళ్ళి వాళ్ళకు సాక్ష్యం ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మరి మనలో కూడా మారు మనసు పశ్చాత్తాపం కలిగితే మన జీవితం మారిపోద్ది. మన జీవితంలో ఏమైనా మార్పు వచ్చిందా? మన ప్రభువు నమ్ముకున్న తర్వాత మనం కేవలం అవసరాల కొరకు నమ్ముకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అవసరాలంటే రోగాలు స్వస్థత పొందేదానికి, ఆర్థిక సహాయం కొరకు, సంతానం కొరకు అనేక విధాలుగా ప్రభువుని నమ్ముకున్న వారు ఉన్నారు. ప్రియమైనటువంటి దేవునులారా, నువ్వు దేని కొరకు ప్రభువు నమ్ముకున్నా ప్రభు వాక్యం నీలో ప్రవేశిస్తే నీ మనసుకు నెమ్మది వస్తుంది, శాంతి వస్తుంది, సమాధానం వస్తుంది. కాబట్టి ఆ పక్షవాయు గల వానితో మొట్టమొదట ఆయన ఏం చెప్పాడు? నీ పాపములు క్షమించబడి ఉన్నది. మనలో ఉన్నటువంటి బలహీనత ఏమిటో మనకు తెలియదు కానీ మనం కూడా పాపములు క్షమించబడిన వారమై సంతోషంతో ఈ లోకంలో, అంతకు మునుపు అతను లేచి తిరగలేడు కానీ ఎప్పుడైతే నువ్వు పరిపెత్తుకొని వెళ్ళమన్నాడో లేచి తిరగగలిగాడు. ఆయన సాక్ష్యం చెప్పుకుంటూ వెళ్ళి ఉంటాడు ఖచ్చితంగా.
లేదా ఆయన చూసిన వారికి అందరికీ ఆయన ఒక సాక్షిగా ఉండి ఉంటాడు. మరి నీ జీవితం నా జీవితము సాక్ష్యంగా ఉందా? మనం ప్రభువుకు సాక్షులుగా ఉండగలుగుతున్నామా అని మనల గురించి పరిశోధించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మేము కూడా నా తండ్రి పడి ఉన్న స్థితి నుంచి నీ చేత లేపబడిన వారమై నీకు సాక్షులుగా ఈ లోకంలో జీవించుటకు మీరు మాకు సహాయం చేయమని అడుగుచున్నాం. ఒక్కసారి నిన్ను అంగీకరించిన తర్వాత, నిన్ను మా హృదయంలో చేర్చుకున్న తర్వాత మాకు కలిగేటటువంటి నెమ్మది సమాధానం ఇతరులు కూడా పంచిపెట్టుటకు మాకు నేర్పించమని, నీ కృపమాయందుంచి దీవించమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.